మనం ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లోని అత్యంత పొడవైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని విశ్వనాఖ్యత నగరాన్నిగా తీర్చిదిద్దానైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇంతటి అతిపెద్ద నగరంలో ఏదైతే నడుమ ఉన్నటువంటి అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ మీదనైతే మనం చాలా వరకు అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అత్యంత పొడవైన బ్రిడ్జు, అత్యంత ఎత్తులో ఉన్నటువంటి బ్రిడ్జు ఇదే. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా బీర్ సీసాలు ఏవైతే ఉంటే అవి దర్శనమిస్తున్న పరిస్థితి. అంటే అర్ధరాత్రి సమయాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొందరు ఆకతాయిలు దీని మీద కూర్చొని మద్యం సేవించడం, అదేవిధంగా చూసుకుంటే పక్కన ఉన్నటువంటి ఏదైతే గర్ల్స్ హాస్టల్లో కూడా కొంతవరకు అయితే వాటి మీద తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టయితే చాలామంది చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ నగరంని చాలా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ మీదనే ఇలాంటి ఘాతకాలు అయితే ప్రతిరోజు చోటు చేసుకున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద మనం చూసుకుంటే అటు ఏదైతే అశోక్ నగర్లో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ మీద కంప్లీట్గా అర్ధరాత్రి పూట నైట్ రేసింగ్ కూడా చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది అత్యంత పొడుగుగా ఉంటుంది. ఇక్కడ పొడుగు ఉన్నటువంటి ప్లేస్ నుంచే చాలా వరకు రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తున్నట్టయితే ఇక్కడ మన గడవ నడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనం చూడవచ్చు అదైతే సిగరెట్లు కూడా తాగడం, ఇంకా రాత్రిపూట ఖాళీ బాటిలను ఇండ్ల మీదకి వేయడం. అదేవిధంగా చూసుకుంటే పక్కనే చూసుకోవచ్చు మనం అక్కడ క్లారిటీగా పక్కనే దీని కిందనే మెట్రో స్టేషన్కి సంబంధించి ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రాక్స్ మీద రాళ్ళు రువ్వడం లాంటివి కూడా చేస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్న పరిస్థితి. దీనికి ఆనుకొని ఇంకొద్ది దూరం చూసుకుంటే దీని పక్కనే కొన్ని గర్ల్స్ హాస్టల్స్ అయితే దీన్ని ఆనుకొని ఉంటాయి. కంప్లీట్గా ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉందో అంటే అశోక్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి నల్లకుంట అదేవిధంగా చూసుకుంటే డ్యామ్ సంబంధించి ఏదైతే నక్లెస్ రోడ్ ఉంటుందో నక్లెస్ రోడ్ వరకు కూడా కంప్లీట్గా మొత్తం కూడా ఇదైతే హాస్టల్స్ కూడా దీన్ని ఆనుకొని ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నట్టు చూసుకుంటే పరిస్థితులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు కూడా చాలా వరకు ఈ బ్రిడ్జ్ మీద జరుగుతున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇట్లాంటి జరగడం వల్లనైతే శాంతి భద్రతలు కూడా చాలా వరకు అయితే దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి. అర్ధరాత్రి సమయాల్లో కూడా చాలామంది ఏదైతే యువకులు కూడా ఈ రోడ్డు మీద కూడా బైక్ స్టాండ్స్ చేస్తున్నారని అయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి బీర్ సీసాలు ఏవైతున్నాయో అవి రాష్ట్ర పాలన ఏ విధంగా నడుస్తుంది అనే దానికైతే ఇక్కడున్న విషయం అయితే పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఇట్లాంటివి ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా దీని గురించి ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. మొత్తానికైతే ప్రతిరోజు హైదరాబాద్ నగరాన్ని చాలా వరకు అయితే పరిశుభ్రతంగా ఉంచుతామని చెప్తున్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో దీన్ని కూడా ఇప్పటివరకు పట్టించుకొని ఇక్కడ ఎలాంటి ఏదైతే హెచ్చరికలు కూడా పెట్టిన సిచ్యువేషన్ కూడా కంప్లీట్లీ ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కూడా బాగా మద్యం దాగి అంటే అన్కండిషన్లోకి వెళ్తే ఇక్కడ నుంచి పడితే సుమారు చాలా ఎత్తులో ఉన్నది ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మెట్రో స్టేషన్ కంటే డబల్ హైట్లో ఇది ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఒకవేళ ఎవరైనా పడిపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు నుంచి పడే అతనికి ఏదైతే గాయాలవడం కాదు, కింద ఎవరైనా ఉంటే కూడా పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు దీని మీదకి రావాలంటే కంప్లీట్గా ఏదైతే వెహికల్ సహాయంతో రావాల్సి ఉంటుంది. ఆ వెహికల్ సహాయంతో వచ్చిన వాళ్ళు ఇక్కడ అకస్మాత్తుగా మద్యం కనుక తాగితే ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అర్ధరాత్రి ఇక్కడ వెహికల్స్ ఆపడం ద్వారానైతే చాలా వరకు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు చాలా మొత్తంలో మద్యం సేవించి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే పక్కనే ఉన్నటువంటి ఇండ్ల మీద కావచ్చు, రేకుల షెడ్ల మీద కావచ్చు పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా పక్కనే ఉన్న నివసిస్తున్నటువంటి ఏదైతే నివాసులు ఉంటారో వాళ్ళకు కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని మనకి ఇక్కడ పరిస్థితులు చూస్తేనైతే పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తంగా మనమైతే హైదరాబాద్లోని అత్యంత ఎత్తులో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్లోనే ఉన్నాం. ఆ స్టీల్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే పూర్తిగా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ కూడా మొత్తం కూడా కనబడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత ఎత్తులో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ మీదనైతే ఇట్లాంటి మద్యం తాగడం మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు దీని మీద పోలీసు అధికారులు కూడా పెట్రోలింగ్ చేయకపోవడం వల్లనే చాలా వరకు కూడా ఇట్లాంటి ఆకతాయాలు పెరుగుతున్నారని కూడా ఒక వాదన వినిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీర్ సీసాలు ఉన్నాయో అర్ధరాత్రి మద్యం దాగి
చాలానైతే అకృత్యాలకు కూడా పాల్పడుతున్నట్టయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఒకవేళ ఇక్కడ ఆగిన పరిస్థితిలో వెహికల్ అట్నుంచి సరాసరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాహనానికి గుద్దితే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ కావచ్చు. ఒకవేళ వాటి గుర్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడిని చూస్తే సుమారు హైదరాబాద్ మొత్తం మహానగరం కూడా మొత్తం కనబడితే అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు కూడా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు కూడా ఉన్నట్టు కూడా ఇక్కడ పక్కనే ఉన్న నివాసితులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే దీని మీద ఇకనైనా కూడా స్పందించి ఇక్కడ అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించి రాత్రిపూటల పెట్రోలింగ్ నిర్వహించి ఇక్కడ ఆకతాయిలను అరికట్టాలని అయితే పక్కన ఉన్నటువంటి నివాసితులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.